నిరంతరం ప్రజలకు సేవ చేయాలనేదే కాకా తపన ఉండేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందుకే నిరుపేద ప్రజల గుండెల్లో గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. హైదరాబాద్లో పేదలకు 70,000 ఇండ్లు ఇచ్చిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కుతుందన్నారు. సింగరేణి సంస్థ BFRIలోకి వెళ్లినప్పుడు 400 కోట్ల రూపాయలు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడారని తెలిపారు. ఉద్యమ సమయంలో కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ముందుకెళ్లినట్లు చెప్పారు మంత్రి వివేక్. పెద్దపల్లికి ఎంపీ హోదాలో 700 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు మంత్రి. రాజకీయాలలో వచ్చే ముందు మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజల్ని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో కాకా వెంకటస్వామి గారికి పనిచేయడం జరిగింది. నేను ఎక్కడ పోయినా తెలంగాణలోనే కాక ఆంధ్రప్రదేశ్లో, ఢిల్లీలో, ఇతర ప్రాంతాలలో కూడా వెళ్ళినప్పుడు నేను కాకా వెంకటస్వామి గారు తనయుడు అంటే అందరూ కూడా నన్ను పిలుచుకొని ప్రేమతోని నాకు ఏంది సమస్య ఏందని చెప్పి అడుగుతారు. అంటే వారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఎప్పుడు కూడా వారి వైపు ఉండాలని చెప్పి మాకు ఎప్పుడు చెప్పేవారు. మీకు అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారు హైదరాబాద్లో 75,000 మంది గుడిసెలు. నేను మొన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నాకు అక్కడ డివిజన్లో ఇన్ఛార్జ్ చేసినప్పుడు అక్కడ పోయినప్పుడు కూడా అందరూ కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకున్నారు. సార్, ఈ బస్తీ కాకా వెంకటస్వామి గారు పెట్టారు. సార్, కాకా వెంకటస్వామి గారు మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారి దగ్గర పనిచేశారు. మళ్ళీ మీరు వచ్చారు, మనం కాంగ్రెస్ పార్టీ నెట్టన గెలిపించుకుందామని చెప్పి జూబ్లీ హిల్స్లో ఎంత ఉత్సాహం ఉందంటే అంత ఉత్సాహం ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాకా వెంకటస్వామి గారు మీ అందరికీ తెలుసు, పెద్దపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు సేవలు చేస్తూ, మీ అందరికి తెలిసిన విషయమే, సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు 400 కోట్ల రూపాయలు NTPC నుంచి ఇప్పించి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది ఆ రోజులలో. మీరందరూ కూడా గమనించాలి, ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి అన్నమాట ఇన్ని ఉద్యోగాలు కాపాడిందంటే అది కాకా వెంకటస్వామి గారు. ఎవ్వరు చేయలేదు. అది అందరు ఏదేదో చెప్పుకుంటారు, కానీ కాకా వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. తర్వాత సింగరేణి కార్మికులకు వారికి PF కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు ఒక మంచి ఆలోచనతోని వారు చేయించడం జరిగింది. వారు దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో కార్మికులకు అందరికీ కూడా ప్రైవేట్ సెక్టర్లో, ఎందుకంటే ఈ దేశంలో కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కే పెన్షన్ వచ్చేది, కానీ కాకా వెంకటస్వామి గారు లేదు, మన బీద ప్రజలు ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఇవ్వాలి ఏదైనా కానీ అని చెప్పి ఆ రోజులలో వారు పెన్షన్ అమలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా దేశంలో ఎక్కడ పోయినా కానీ వారు ఇదే చెప్తారు, అరే కాకా వెంకటస్వామి గారి పెన్షన్ వస్తుంది మాకు అని చెప్పి